ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామ్ టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్కి గురవకండి, మీ బ్యాంక్ ఖాతాల్ని ఖాళీ చేసుకోకుండా జాగ్రత్త పడండి. సోషల్ మీడియాకి సంబంధించి అదేవిధంగా ఈ ఫాస్ట్ అప్డేటెడ్ వర్షన్లో ఇలాంటి టైంలో చాలామంది ఏంటంటే చాటుగా కొన్ని వీడియోస్ చూస్తుంటారు. ఎస్, నేను 18+ వీడియోస్ గురించే మాట్లాడుతున్నాను. అయితే ఆ వీడియోస్కి సంబంధించి ప్రజెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను అది చెప్తాను. కంప్లీట్గా ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే ఇది. అయితే చైల్డ్కి సంబంధించి కానివ్వండి లేదా 18+ అడల్ట్ రేటెడ్ కంటెంట్ ఎవరైనా కూడా వాళ్ళ ఫోన్స్లలో బ్రౌజ్ చేసిన, అంటే దాని గురించి సర్చ్ చేసిన, దానికి సంబంధించి కొంతమంది ఏంటంటే సర్చ్ చేసి దొరుకుతానేమో, మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకుంటే దొరకనేమో అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు. అండ్ కొందరు ఏంటంటే షేర్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరెవరైతే మీ ఫోన్స్లలో 18+ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తారో అప్పటిదప్పుడే సైబర్ క్రైమ్ వాళ్ళకి నోటీస్ వచ్చే విధంగా ఒక అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు. అదే కాకుండా మీరు వెంటనే ఇప్పుడు ఏదైనా లింక్ పైన షేర్ చేసి ఎవరికైనా ఫ్రెండ్కి పంపించడం లేదా గర్ల్ ఫ్రెండ్స్కి పంపించడం చేసే వాళ్ళందరికీ కూడా ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే వాళ్ళందరికీ సంబంధించి మీరు ఇప్పుడు షేర్ బటన్ నొక్కిన వెంటనే అక్కడ పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. అంటే నువ్వు ఇలాంటి వీడియోస్ చూస్తున్నావు, దీనికి సంబంధించి నువ్వు ప్రమోట్ చేస్తున్నావు, వేరే వాళ్ళకి చూపిస్తున్నావు అని వాళ్ళకి తెలిసిన వెంటనే మీ మీద కేసు ఫైల్ అవుతుంది, మీ మీద కంప్లైంట్ రైజ్ అవుతుంది. అలా ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ దరిదాపుల్లో ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలలో 97,556 మెంబర్స్ పైన ఆల్రెడీ కొన్ని కేసెస్ ఉన్నాయంట. కానీ అందులో నమోదైన వాళ్ళ పేర్లు ఏంటి, ఆల్మోస్ట్ 854 మెంబర్స్ పైన కేసెస్ ఆల్రెడీ నమోదు చేసి వాళ్ళపైన దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అదే కాకుండా 376 మెంబర్స్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళ జాబితాలు ఏంటి అంటే బ్రౌజ్ చేయడమే కాకుండా డౌన్లోడ్ చేయడము, అదేవిధంగా ఆ వీడియోస్ని అందరికీ షేర్ చేయడము, టెలిగ్రామ్స్లలో అప్లోడ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీ విషయాలకి సంబంధించి ఆల్రెడీ ఇండియాలో ఈ అదేవిధంగా ఈ మిగతావన్నీ వ్యభిచారానికి సంబంధించినవి అన్నీ కూడా ఇల్లీగల్ కామ్స్. మరి ఇవన్నిటికీ సంబంధించి ఒక చెక్ పడాలి అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి. మీ ఫోన్స్లలో అడల్టరేటెడ్ సంబంధించిన యాప్స్ ఉన్నా కూడా నాట్ ఓన్లీ మీరు బ్రౌజ్ చేయడమే కాదు, కొన్ని యాప్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ నేమ్స్ బికాస్ ఇప్పుడు నేను మెన్షన్ చేసి ఆ పేర్లు మీరు వెళ్ళి కొట్టడం అంత తలకాయ నొప్పొద్దు. తెలుసు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ అవి తెలుస్తాయి యాప్స్ ఏంటనే. ఆ యాప్స్లలో మీరు డౌన్లోడ్ అయ్యి సైన్ ఇన్ అయినా కూడా మీ పేరు అందులో ఉంటుంది. సో ఎవరెవరైతే 18+ కంటెంట్ చూస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇది ఒక అప్డేట్ అనమాట. సైబర్ క్రైమ్లో మీ పేరు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు జైలుకి వెళ్ళాలి అనుకుంటే చూడండి, ఇంకేం చేయలేం. కానీ లేదు నేను అలాంటివి చూడకూడదు అనుకుంటే అసలు మానేయడం బెటర్. అండ్ అదే కాకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్లో చూస్తాము, అందులో చూస్తాం, ఇందులో చూస్తాం అంటే కూడా పోలీసులకి మీరు ఎలా చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూసుకునే యాప్స్ కూడా వస్తున్నాయి. అలాంటివన్నింటినీ కూడా తొందరలోనే గవర్నమెంట్ బ్యాన్ చేయబోతుంది. సో ఎవరెవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.